Welcome to Epitome IAS. Today our question is discuss the social and cultural conditions of Mauryan period. Discuss the social and cultural conditions of Mauryan period. సో మీరు మన సిలబస్లో చూసినట్టయితే మనకి మౌర్యుల కాలంలో సామాజిక మరియు సాంస్కృతిక పరిస్థితుల గురించి ఆడడం జరిగింది. సో మనం ఆ క్వశ్చన్ ఈరోజు మనం చూద్దాం. ఏంటి ఇక్కడమ్మా, మౌర్యుల కాలం నాటి సామాజిక మరియు సాంస్కృతిక పరిస్థితులను చర్చించండి డిస్కస్. అయితే మనకి చూసినట్టయితే ముఖ్యంగా మనకి ఈ మౌర్యుల కాలంలో మెగస్తనీస్ కౌటిల్య మనకి ప్రైమరీ సోర్సెస్ ఎవరు అంటే మనకి ఈ కాలంలో మనకి ఈ మెగస్తనీస్ ఇండికా అలాగే కౌటిల్య అర్థశాస్త్ర. ఎందుకంటే వీళ్ళిద్దరూ మెగస్తనీస్ అలాగే కౌటిల్య వీళ్ళిద్దరూ కూడా మనకి మౌర్యుల కాలంలో ఉండేవారు. ముఖ్యంగా మనం చూస్తే చంద్రగుప్త మౌర్య ఆస్థానంలో సలహాదారుగా కౌటిల్య, అట్లాగే గ్రీక్ అంబాసిడర్గా ఎవరు మెగస్తనీస్ ఉంటారు. అయితే మనకి మెగస్తనీస్ ఈ సోషల్ కండిషన్స్ సమాజం గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడమ్మా. మొదటగా మనం సమాజం చెప్పుకొని తర్వాత కల్చరల్ కండిషన్స్ చెప్పుకున్నాం. అయితే ఇతని ప్రకారం మెగస్తనీస్ ప్రకారం మనకి మౌర్యుల కాలంలో 7 క్యాస్ట్లు ఉండేవి అని చెప్పడం జరిగిందమ్మా. 7 క్యాస్ట్. వాళ్ళు ఎవరు అంటే ఫిలసాఫర్స్, ఫార్మర్స్, ఆర్టిజన్స్, అలాగే మనకి ఇంకా సోల్జర్స్, హెడ్స్మ్యాన్ అండ్ మెజిస్ట్రేట్స్ అండ్ కౌన్సిలర్స్. ఫిలసాఫర్స్ వేదాంతులు ఏమా, ఫార్మర్స్ రైతులు, ఆర్టిజన్స్ శ్రామికులు తెలుగులో, సోల్జర్స్ సైనికులు, హెడ్స్మ్యాన్ పశువుల కాపరులు, మెజిస్ట్రేట్స్ న్యాయవాదులు, కౌన్సిలర్స్ అంటే సలహాదారులు ఏమా. ఇట్లా 7 రకాల కులాలు ఉండేవి అని చెప్పి మెగస్తనీస్ చెప్పడం జరిగిందమ్మా తన ఇండికాలో. కానీ జనరల్గా చూస్తే మనకేమర్థం అవుతుందంటే లేదు ఆ కాలంలో 4 కులాలే ఉండేవి, అదే చాతుర్వర్ణ సిస్టమ్ ఉండేది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. కానీ ఇక్కడ మెగస్తనీస్ పొరపాటు పడ్డాడు. ఏంటది, 7 వృత్తులు ఉండేవి, వృత్తుల్నే అతను కులాలు అనుకున్నాడు అన్న విషయం మనకు తర్వాత తెలుస్తుందమ్మా. అంటే వృత్తిని, ప్రొఫెషన్ని అతను ఏమనుకున్నాడు, క్యాస్ట్. జనరల్గా మరి మనకున్నటువంటి కులాలు ఏంటి అంటే సమాజంలో ఉండేది, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు లేదా 4 కులాలు ఉండేవమ్మా ఏమా. అయితే మనం చూసుకున్నట్టయితే బ్రాహ్మణ క్షత్రియ కులాలు ఇవి ముందు వరుసలో ఉండేవి, వాటికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉండేదమ్మా. అయితే మనం వైశ్య కులానికి వచ్చేసరికి వీళ్ళు ఎక్కువగా ట్యాక్స్ పే చేసేవారు, వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ వాళ్ళు ట్రై చేసేవారు, ఎందుకంటే సొసైటీలో వాళ్ళ తాలూకా స్థానాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఎవరు వైశ్యులు ట్రై చేసేవారు. ఎందుకంటే వాళ్ళు మనం చూసుకుంటే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఆ కాలంలో. సో శూద్రులకి అంత ఇంపార్టెంట్ స్థానం ఏమీ ఉండేది కాదు. అయితే మనకి గ్రీక్ రికార్డ్స్ ద్వారా అంటే అప్పుడున్నటువంటి గ్రీకు రచనల ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేవి నాట్ అలౌడ్ అని తెలుస్తుందమ్మా. అంటే ఏంటి, కొంచెం సమాజంలో వర్ణ సిస్టమ్ ఎట్లా ఉందని మీకు అర్థమవుతుంది, రిజిడ్గా ఉన్నట్టు అర్థమవుద్ది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అంటే కులాంతర వివాహాలు నాట్ అలౌడ్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వర్ నాట్ అలౌడ్. ఆక్యుపేషన్ కుడ్ నాట్ బి చేంజ్డ్ అంటే నువ్వు వృత్తి మార్చకూడదు. చూడండి మీ 2 పాయింట్లు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వర్ నాట్ అలౌడ్, ఆక్యుపేషన్ కుడ్ నాట్ బి చేంజ్డ్, వృత్తి నువ్వు చేంజ్ చేసుకోకూడదు. ఇట్లా ఉండేదమ్మా. అంటే మీ ఫాదర్ ఏ వృత్తి అయితే చేస్తే నువ్వు కూడా అదే వృత్తి చేసుకుని అట్లా మారడానికి లేదు అనేది. ఇట్లా దీన్ని బట్టి చూస్తే మనకి కొంచెం సిస్టమ్ అనేది రిజిడ్గా ఉంది అని మనకు అనిపిస్తుంది. అయితే మనం ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ కాలంలో మనకి ఈ మౌర్యుల కాలం తర్వాత కొంచెం అక్కడ మనకి ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఫారినర్స్,
విదేశీయులు భారతదేశానికి రావడం వల్ల, అలాగే బౌద్ధ జైన మతాలు పెద్దగా కులానికి ప్రయారిటీ ఇవ్వమ్మ, క్యాస్ట్కి. జైన మతాలు సో కొంచెం నెమ్మదిగా అవి నెమ్మదిగా ఏముంది మనకు చూస్తే ఎవరు చంద్రగుప్త మౌర్య ఏ మతం తీసుకున్నాడమ్మా? జైనిజం. బిందుసార అజీవక, అశోకుడు బౌద్ధ మతం. ఆ కాలంలో ఎక్కువగా ఈ బౌద్ధ మతాలు జైన మతాలే ఉండేవి. ఎందుకంటే కింగ్ ఏది ప్యాటర్నైజ్ చేస్తే ప్రజలు కూడా అదే ప్యాటర్నైజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జైన బౌద్ధ మతాల వల్ల ఏమైందంటేనమ్మా, క్యాస్ట్ సిస్టంలో రిజిడిటీ అనేది కొంచెం రెడ్యూస్ అయింది. క్యాస్ట్ సిస్టంలో రిజిడిటీ అనేది ఏమైంది? రెడ్యూస్ అయింది. కొంచెం ఏమైందమ్మా? తగ్గింది. అంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది అంత కాంప్లెక్స్గా లేదు. ఎందుకు లేదు అంటే ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఫారినర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. ఆమె క్లియర్? ఎస్. అయితే మనం చూసుకున్నట్టయితే అశోకుని ఇన్స్క్రిప్షన్స్ చూస్తే మనకి ఇది అశోకుని ఇన్స్క్రిప్షన్స్ మీకు తెలుసు కదా, అశోకుడు 181 ఇన్స్క్రిప్షన్స్ ఇన్ 47 ప్లేసెస్, 47 ప్లేసుల్లో 181 శాసనాలు వేయించాడు. మనకి మౌర్యుల కాలం నాటి విషయాలు తెలుసుకోవడానికి అశోకుని శాసనాలు ముఖ్యమైన ఆధారాలు. అయితే మనకి అశోకుని శాసనాల్లో మనకి స్లేవ్స్, బానిసత్వం అనేది ఎగ్జిస్టెన్స్ అయింది అని చెప్పబడిందమ్మా. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్లావరీ అంటే బానిసత్వం ఉంది అని చెప్పబడింది. కానీ గ్రీకు రచనలు ఏం చెప్తున్నాయంటే అసలు భారతదేశంలో బానిసత్వం లేదు అని చెప్పడం జరిగిందమ్మా. అయితే ఒక స్టేట్మెంట్ మనం చూసుకుంటే మెగస్థనీస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమంటున్నాడంటే ఆల్ ఇండియన్స్ ఆర్ ఫ్రీ అండ్ నాట్ వన్ ఆఫ్ దెమ్ ఈ స్లేవ్. దాన్ని బట్టి నీకేమర్థమైందమ్మా? భారతీయులందరూ స్వేచ్ఛాజీవులు, ఏ ఒక్కరు కూడా స్లేవ్ కాదు అంటున్నారు. అంటే మరి భారతదేశంలో స్లావరీ లేదా? మరి లేదా అంటే అశోకుని ఇన్స్క్రిప్షన్లో ఏం చెప్తున్నారు? స్లావరీ ఉంది అని చెప్తున్నారు. భారతదేశంలో బానిసత్వం మనకి ఎప్పటి నుంచో ఉందమ్మా. అయితే మరి ఎందుకు మెగస్థనీస్ ఇట్లా చెప్పాడు అంటే గ్రీకులు అంటే గ్రీసు దేశంలో యూరోప్లో ఉన్న స్లావరీతో పోల్చుకుంటే ఇది పెద్ద స్లావరీ కాదు. గట్టి మై పాయింట్ అమ్మా. అంటే అక్కడ ఇంతకంటే చాలా ఎక్కువ ఉండుండొచ్చు, అందుకే దీన్ని అతను బానిసత్వంగా భావించట్లేదు అన్న విషయం మనకు తెలుస్తుంది. కంపారిజన్ విత్ గ్రీస్ దేశంతో చూసుకుంటే అట్లా. ఎస్. అయితే మనకి జనరల్గా మనకి మెగస్థనీస్ అట్లా స్లావరీ లేదన్నా అశోక్ ఇన్స్క్రిప్షన్ స్లావరీ గురించి చెప్తుంది. అయితే ఇకపోతే ఉమెన్ పొజిషన్ ఎట్లా ఉండేది మనకి సొసైటీలో? ఉమెన్ పొజిషన్ ఎట్లా ఉండేది? సో ఉమెన్స్ వర్ రెస్పెక్టెడ్ ఇన్ ద సొసైటీ అమ్మా. మహిళలు గౌరవాన్ని పొందారు. కాకపోతే దే వర్ డినైడ్ ఈక్వల్ రైట్స్ విత్ మెన్. వాళ్ళు మెన్తో ఈక్వల్ రైట్స్ అనేవి వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళకైతే గౌరవ స్థానం ఉంది కానీ రెస్పెక్ట్ చేశారు, కానీ మేల్తో ఈక్వల్ స్థానాన్ని ఇవ్వలేదు. ఇంతేకాకుండా మనకి పాలిగమి కూడా ప్రివేల్ అయ్యేదమ్మా ఆ రోజుల్లో. పాలిగమి, మోర్ దెన్ వన్ వైఫ్, ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉంటే పాలిగమి అంటాం. బహు భార్యత్వం ఇది ఎక్కువగా రూలర్స్ అండ్ నోబెల్స్లో ఉండేదమ్మా. రూలర్స్ అండ్ నోబెల్స్. పాలిగమి అనేది ఎక్కువగా ఎవరు అంతే కదా, సాధారణ జనాలు సో 2-3 వైఫ్లు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం ఉంటుందమ్మా. రూలర్స్కి వాళ్ళ కామన్, నోబెల్స్ ఎందుకంటే వీళ్ళు చాలా రిచ్ ఉంటారు కాబట్టి దే ఆర్ ఈజీ టు మెయింటైన్. ఎస్, పాలిగమి వాజ్ ప్రాక్టీస్డ్ బై ది రూలర్స్ అండ్ నోబెల్స్. అయితే మనకి ఉమెన్ వెల్ఫేర్ కోసం మనకి ప్రత్యేకమైన అధికారులు ఉండేవారు ఇక్కడ. సూపరింటెండెంట్స్ ఎక్కడ? మౌర్యుల కాలంలో ఉమెన్ వెల్ఫేర్ కోసం, సంక్షేమం కోసం ప్రత్యేకమైన అధికారులు ఉండేవారు. ఆ పాయింట్ మనం గుర్తించాలి. అయితే మనకి మౌర్యుల కాలంలో ఉమెన్ మనం చూస్తే కొంతమంది ఫిలసాఫర్స్ కూడా ఉండేవారు. ఉమెన్ ఫిలసాఫర్స్ ఉండేవారు. అంటే మనకి వీళ్ళకి స్వేచ్ఛ ఎట్లా ఉందన్నది మీకు అర్థమవుతుంది. ఉమెన్ ఫిలసాఫర్స్ ఉండేవారు. ఉమెన్ బాడీ గార్డ్స్ ఉండేవారు రాయల్ కోర్టులో. ఉమెన్ బాడీ గార్డ్స్ అంటే ఉమెన్ కూడా చాలా రంగాల్లో పనిచేసేవారు. వాళ్ళని రక్షించడానికి కూడా ప్రత్యేకమైన అధికారులు ఉండేవారు అని మనకు తెలుస్తుంది. ఉమెన్ ఫిలసాఫర్ అంటే మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. అంటే ఉమెన్ చదవడానికి వాటన్నిటికీ యాక్సెప్ట్ అండ్ అలౌడ్ అయితేనే కదా ఫిలసాఫర్ అవుతారు, లేకపోతే అవుతారా? సో ఉమెన్ ఫిలసాఫర్ అట్లా ఇది మనకి ఒక పాయింట్ అమ్మా. అయితే ఉమెన్ వేదాంతం, లలిత కళలు వీటిలో చాలా ప్రావీణ్యత. ఆ పాయింట్ రాస్తారా చూడండి. వేదాంతం, లలిత కళల్లో ఈమె చాలా ప్రావీణ్యత సంపాదించి
సంపాదించేది. వేదాంతం, లలిత కళలు. వన్ ఫిలసాఫర్స్, వేదాంతం, లలిత కళలు. ఈ పాయింట్ రాసుకోండి ఏమ్మా. ఎస్, అంటే మనకేంటి, వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువ ఉందని మనకు అర్థమవుతుంది. లలిత కళలు, వేదాంతం అంటే వాళ్ళు చదువుకోవడానికి, డాన్స్కి, వాటన్నిటికి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది. సో ఈక్వల్ రైట్స్ లేవు కానీ మెన్తో పోల్చుకుంటే, బట్ వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి, వాళ్ళ గౌరవం వాళ్ళకి ఉంది. అయితే ఇకపోతే గ్రీక్ రికార్డ్స్లో సమాజం ఎట్లా ఉండేది, ప్రజలు ఎట్లా ఉండేవారు అని మనం చూస్తే, ప్రజలు అబద్ధాలు ఆడేవారు కాదని, దొంగతనాలు అసలు జరిగేవి కావని, దొంగతనాలు అసలు జరిగేవి కాదని, ప్రజలు ఇంటికి తాళాలు వేయకుండా వెళ్ళిపోయేవారని, ఇంటికి తాళాలు వేయకుండా వెళ్ళిపోయారని, ఏదైనా ప్రజలు వేరొకరి దగ్గర సొమ్ము తీసుకున్నప్పుడు, డబ్బులు తీసుకున్నప్పుడు అవి రాతపూర్వకంగా ఉండేవి కావని, అంటే మాటపూర్వకంగానే ఉండేవని. అంటే ఇప్పుడు మనం ఎవరిదైనా డబ్బులు తీసుకున్నాం అనుకోమ్మా, మనం ఏం చేయాలి, వాళ్ళకి రాతపూర్వకంగా ఒక ఒప్పందం రాసి ఇవ్వాలి. అప్పుడు రాతపూర్వకమైన ఒప్పందాలు ఏం లేవు, మాట మీదే నిలబడేదని. సో జనాలు ఇంటికి కూడా తాళాలు వేయకుండా వెళ్ళేవారని, ఆస్తి రక్షణకు ఎటువంటి అవరోధాలు లేవని, అంటే నువ్వు ఎంత కావాలంటే అంత ఆస్తి నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, దానికి అవరోధం అంటూ ఏం లేదు, అవరోధాలు ఏం లేవని, ఇట్లా సొసైటీ ఉండేదని చెప్పి మనకి గ్రీక్ రికార్డ్స్ ద్వారా తెలుస్తుందమ్మా. అంటే చాలా మంచి కల్చర్ ఉండేదని భారతదేశంలో మనకి గ్రీక్ రికార్డుల ద్వారా తెలుస్తుంది. అయితే ఒక పాయింట్ ఏంటంటే, మరి దొంగతనాలు అవి లేవంటే ఉన్నాయి, కానీ మనకి అక్కడ రేర్గా ఉండేవమ్మా. ఎందుకంటే మౌర్యుల కాలంలో పనిష్మెంట్స్ చాలా క్రూయల్గా ఉండేవి కాబట్టి మనకి దొంగతనాలు అవి మన రేర్ ఇన్సిడెంట్స్. అంటే ఆల్మోస్ట్ థెఫ్ట్స్ ఆర్ నాట్ నోన్, కానీ కొన్ని చోట్ల ఉండేవి. కాకపోతే గ్రీక్ రికార్డ్స్ ద్వారా ఏమి లేవని చెప్పడం జరిగింది. సో అందుకే మనకి మౌర్యుల కాలంలో మనం ప్రిలిమ్స్లో చదువుకుంటాం, ధర్మస్థేయ అండ్ కంటక శోధన అనే రెండు ప్రత్యేకమైన కోర్టులు ఉండే. ధర్మస్థేయ సివిల్ కోర్ట్, కంటక శోధన క్రిమినల్ కోర్ట్, ఎట్లా రెండు ఉండేవని చెప్పి ఏమా. అయితే మనం ఇక్కడ ఈ పాయింట్కి వస్తేనమ్మా, సో మరి ఏదేం చూసుకున్నా ఈ దొంగతనాలు ఇవనేవి చాలా తక్కువ, రేర్గా జరిగినట్టు మనకి తెలుస్తుంది. అయితే ఇకపోతే మనకి అశోకుడి కాలంలో మనకి ఉత్సవ్ అండ్ సమాజ అనే అకేషన్స్ జరిగేవమ్మా. సామూహిక కార్యక్రమాలు అంటాం, సామూహిక కార్యక్రమాలు అకేషన్స్ జరిగేవి, ఉత్సవ్ అండ్ సమాజ్. సో మనం ఇప్పుడు కూడా చూస్తుంటాం, అప్పుడప్పుడు మన ఊళ్ళలో ఎవ్రీ ఇయర్ తీర్థాలు అవి ఇవి జరుగుతుంటాయి, ఉత్సవాలు జరుగుతుంటాయి, పోతుంటాం. మనకి హర్షవర్ధన కాలంలో కూడా 75 days ఉత్సవం జరిగేది, మీకు తెలుసు అది. ఎస్, అయితే మనకి ఈ ఉత్సవ సమాజ్ అనే ఈ సామూహిక కార్యక్రమాలు మనకి శివ, బ్రహ్మ, సరస్వతి ఈ దేవతల్ని గౌరవార్థం చేయడం జరిగిందమ్మా. శివ, బ్రహ్మ, సరస్వతి ఈ దేవతల గౌరవార్థం. సో ఈ గాడ్స్ ఆనర్ కొరకు ఇవి జరిగేవి. ఇవి మనకి అశోకుని ఎడిక్ట్స్, అశోకుని శాసనాల ద్వారా మనకి తెలుస్తుందమ్మా. అయితే ఇలాంటి సామూహిక కార్యక్రమాలు జరిగినప్పుడు అప్పుడప్పుడు కొన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడి, అంటే కొన్ని జనాలందరూ ఒక దగ్గరే గుమ్ముగూడడం వల్ల ఒక్కోసారి తీవ్ర ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం కూడా వచ్చేది అని చెప్పి మనకి శాసనాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి తర్వాత అశోకుడు వీటిని ఆప్ చేసినట్టు కూడా మనకి తెలుస్తుందమ్మా, మనకి తెలుస్తుంది. ఇట్లా సమాజంలో మనకి ఆ కాలంలో ఇట్లా ఉండేది. అయితే మనం సమాజం నుంచి మెల్లగా కల్చరల్ కండిషన్స్, మౌర్యుల కాలంలో ఉండేటటువంటి కల్చరల్ కండిషన్స్ సాంస్కృతిక కార్యక్రమాలు చూసినట్టయితే కండిషన్స్ ఎట్లా ఉండేవి అని చెప్పి మనం చూసినట్టే. అయితే మౌర్యుల కాలంలో మీకు తెలుసు కదమ్మా, ఎటువంటి అస్థిరత లేదు, పొలిటికల్ అస్థిరత. ఎందుకంటే మొత్తం దేశాన్ని మొత్తాన్ని, ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం ఒక అండర్లోనే ఉండేది, పెద్దగా ఫైటింగ్స్ ఏవి లేవు మనకు అప్పుడు, యుద్ధాలు. కాబట్టి ఒకటి రాజకీయ అస్థిరత లేదు, రెండు రాజకీయ సమైక్యత ఉంది, తర్వాత ఆర్థిక వృద్ధి ఉంది ఆ కాలంలో. అలాగే విదేశీ దాడులు ఏమీ లేవు మౌర్యుల కాలంలో. తర్వాత జరిగాయి విదేశీ దాడులు, మౌర్యుల కాలంలో లేవు. ఇవి లేని కారణంగా ఏమైందంటే సాంస్కృతిక కార్యకలాపాల పట్ల దృష్టిని, శక్తిని రాజులు చేసే అవకాశం కలిగించిందమ్మా. అంతే కదా, మనం పీస్గా ఉన్నాం అనుకోండి ఏమైనా చేస్తాం, పీస్గా లేకుండా సో ఆర్థిక వృద్ధి లేక విదేశీ దాడులు ఉండి ఇట్లా ఉంటే మనం ఏం చేయలేం కదా. సో కాబట్టి అవేమీ లేవు కాబట్టి సాంస్కృతిక
ఇవనేవి మనకి కార్యకలాపాలు అనేవి చాలా కల్చరల్ కండిషన్స్ అనేవి చాలా మెరుగుపడ్డాయని మనం చెప్పుకున్నాం. అయితే మనకు ఆ రోజుల్లో విద్యా సారస్వతాలు గొప్ప ఆదరణ పొందాయి. విద్యా సారస్వతాలు గొప్ప ఆదరణ పొందాయి. అయితే ఒక మాటలో చెప్పాలంటే మనకి ఈ విద్యా సారస్వతాల్లో కొన్ని పాయింట్లు మనం చూసుకుంటే కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్ర, కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్ర మీరు ఆ బుక్ చూస్తేనే మనకు అర్థమవుతుందమ్మా. ఈ గ్రంథ విజ్ఞాన సారస్వం అనేది సారస్వం తలక పరిధి ఎంత గొప్పది ఎట్లా ఉందని ఆ రోజుల్లోనే ఇంత గొప్ప గ్రంథాన్ని రాయడం జరిగింది. ఎవరు? కౌటిల్యుడు అర్థశాస్త్రం. అయితే మనం చూసుకున్నట్టయితే కౌటిల్యుడు లేదా చాణక్య ఇతను ఎక్కడ చదువుకున్నాడు? తక్షశిల యూనివర్సిటీ. తక్షశిల మనకు విజ్ఞాన సారస్వతాలు చెప్పుకున్నాం కదమ్మా, ఎట్లా గొప్ప ఆదరణ పొందాయని. తక్షశిల యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలో కౌటిల్యుడు చదువుకోవడం జరిగింది. అయితే తక్షశిల యూనివర్సిటీలో కొత్త శాస్త్రాలు కూడా వచ్చాయమ్మా. తత్వశాస్త్రం, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, ఇలా మనకి కొత్త శాస్త్రాలు, గొప్ప విద్యా సరస్వతాలు ఇవన్నీ మనకి. ఇంతేకాకుండా మనకి ఇతిహాసాలు ఇవన్నీ బాగా వద్దులే. అంతేకాకుండా మనకి ఇదే కాలంలో మనం చూస్తే మౌర్యుల కాలంలో థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. ఇది 250 ADలో థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, 3వ బౌద్ధ సంగీతి. ఈ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని ఎవరు కండక్ట్ చేశారు? అశోకుడు కండక్ట్ చేశాడు. ద గ్రేట్ అశోక. సో ఎవరవుతానో మౌర్యన్ రూలర్ అశోక. సో ఈ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో మనం చూస్తే మనకి అభిధమ్మ పీఠక అనేది ఒకటి సంకలనం చేయబడింది. అభిధమ్మ పీఠిక. సో మనకి త్రిపీఠకాస్ అని మనకి ఉన్నాయమ్మా. త్రిపీఠకాస్ ఏంటది? మనకి హిందూ లిటరేచర్కి వేదిక లిటరేచర్ ఎట్లానో బౌద్ధ సాహిత్యానికి త్రిపీఠకాస్ అట్లాంటివి. సుత్త పీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక. సో ఇందులో 3వది అభిధమ్మ పీఠక ఎక్కడ కంపైల్ చేయబడింది? 3వ బౌద్ధ సంగీతంలో కంపైల్. ఇది ఎప్పుడు? మౌర్యుల కాలంలోనే. అంతేకాకుండా మనకి ఇది ఎవరమ్మా? మొగలిపుత్త తిస్స దీన్ని సంకలనం చేయడం. అంతేకాకుండా మొగలిపుత్త తిస్స ఇంకొకటి చేయడం జరిగిందమ్మా, కథావత్తు. ఇది రాసుకున్నారు? రాసుకోకపోతే రాసుకోండి. కథావత్తు కూడా ఇది నాస్తిక సిద్ధాంతాలను తిరస్కరించారమ్మా. నాస్తికవాద సిద్ధాంతాలని ఈ కథావత్తులో ఎవరు? మొగలిపుత్త తిస్స తిరస్కరించడం జరిగింది. ఇంతేకాకుండా జైనుల్లో మనం చూసుకున్నట్టయితే మనకి భద్రబాహు, ద లీడర్ ఆఫ్ ది దిగంబర జైన్స్, భద్రబాహు ఇతను కల్పసూత్ర రాయడం జరిగిందమ్మా. కల్పసూత్రాన్ని సంకలనం చేయడం జరిగింది భద్రబాహు. అయితే మనం ఇవి కాకుండా ఇంకా మనం చూసుకున్నట్టయితే అశోకన్ ఇన్స్క్రిప్షన్లు మనం చెప్పుకున్నాం. 181 ఇన్స్క్రిప్షన్స్ ఇన్ 47 ప్లేసెస్. అవుట్ ఆఫ్ 47 ప్లేసెస్ 46 ప్లేసుల్లో అశోక ప్రాకృత్ వాడాడు, ప్రాకృత్ లాంగ్వేజ్. అట్లాగే 46 ప్లేస్లో ప్రాకృత్ లాంగ్వేజ్ అండ్ 44 ప్లేసెస్లో బ్రహ్మీ లిపి వాడడం జరిగింది. 44 ప్లేసెస్లో బ్రహ్మీ లిపి. సో ఈ కాలంలో మనం చూసుకున్నట్టయితే ప్రాకృతం రాజభాషగా ఉంది. బ్రహ్మీ లిపి ఉన్నత స్థానానికి చేరుకుంది. అయితే ఇది మనకి ఏంటమ్మా? లిటరీ పార్ట్. అయితే మనకి ఆర్ట్కి వెళ్ళినట్టయితే మనకి ఆర్ట్ కల్చరల్ కండిషన్లో మనం లిటరేచర్ వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు కళలోకి వెళ్తే మనకి ఈ మౌర్య చక్రవర్తుల ఎవరైతే ఉన్నారో మౌర్యన్ కింగ్స్, వాళ్ళ ప్రేరణతో రూపుదిద్దుకున్నటువంటి ఈ మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది మనకి అప్పటి వరకు ఎప్పుడూ చూడలేనంత గొప్పగా మనకి కనిపిస్తుందమ్మా. అంటే మనకి మౌర్యుల కాలం వరకు చూడలేనంత గొప్పగా మనకి కనిపిస్తుంది. అయితే మనకి మౌర్యుల కాలం నాటికి వెళ్ళినట్లయితే పాటలీపుత్ర నగరం కళాఖండాల్లో ఒకటమ్మా. మనకి కళాఖండాల్లో పాటలీపుత్ర నగరంలో ఉన్నటువంటి రాజభవన శిథిలాలు, అంటే శిథిలమైపోతున్నటువంటి శిథిలాలుగా ఉన్న రాజభవనాలు, అలాగే సారనాథ్ స్తూపం
సారనాథ్ స్తూపం. అలాగే అశోకుడు తన 12వ దాంట్లో చేసినటువంటి సుధమా కేవ్స్, సుధమా కేవ్స్, సుధమా కేవ్స్, సుధమా గుహలు, సుధమా గుహలు. అలాగే బరాబర్ కేవ్స్, బరాబర్ కేవ్స్, బరాబర్ బీహార్లో ఉండే బరాబర్ కేవ్స్, గయలో ఉండే సో నాగార్జున కొండ అక్కడే బీహార్లో ఉండే నాగార్జున కేవ్స్, అక్కడే ఉండే చైత్య విహారాలు, చైత్య విహారాలు, నాగార్జున కేవ్స్ ఇవి మనకు దశరథ కాలంలో కట్టించబడ్డాయమ్మా, చైత్య విహారాలు. సో అంతేకాకుండా మనకి బూడిద రంగులో ఉన్న ఇసుక రాయితో తయారు చేయబడినటువంటి పిల్లర్స్, పిల్లర్స్, పిల్లర్స్ అంటే పిల్లర్ ఎడిక్ట్స్ ఆర్ పిల్లర్స్, స్తంభ శాసనాలు, స్తంభ శాసనాలు. వాటి అగ్రభాగాన ఉండేటటువంటి మనకి క్యాపిటల్ అంటాం, క్యాపిటల్, క్యాపిటల్. ఇవి ఒక యానిమల్ ఉంటుందమ్మా, యానిమల్, ఏదో ఒక యానిమల్. అంటే పిల్లర్స్ మనం చూసుకుంటే అశోకన కాలంలో అన్ని పిల్లర్స్ 50 feet హైట్, 50 ton వెయిట్ ఉంటాయమ్మా, 50 feet హైట్. ఆల్ ద పిల్లర్స్ ఆర్ సేమ్ బట్ ద క్యాపిటల్స్ ఆర్ డిఫరెంట్. ఒక్కొక్క చోట ఒక్కొక్క క్యాపిటల్ ఉంటుంది. అయితే మనకి సారనాథ్ స్తూపంలో ఉన్నటువంటి క్యాపిటల్ ఏవైతే ఉందో అది మౌర్యుల అత్యున్నత కళా కేశవానికి పరాకాష్ఠమ్మ. మౌర్యుల అత్యున్నత కళా కేశవానికి పరాకాష్ఠ అంటే ఇంకా అది ఎట్ ద హైట్ ఆఫ్ జెనీత్. ఏది మనకి సారనాథ్లో ఏముందమ్మా, సాధనాల్లో 4 స్టాండింగ్ అండ్ రోరింగ్ లైన్స్. ఇక్కడి నుంచే దీనికి చిన్న మోడిఫికేషన్ చేసి తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన వాళ్ళు ఇక్కడి నుంచి ఏంటమ్మా దీన్నే ఏం చేశారు, నేషనల్ యాంబ్లమ్గా తీసుకున్నారు. మనకు చాలా ఉన్నాయి ఇట్లాంటి పిల్లర్స్. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మనకి మౌర్యుల కళా శిల్పకళకు అత్యున్నత పరాకాష్ఠగా మనం దీన్ని చెప్పొచ్చు, 4 స్టాండింగ్ అండ్ రోరింగ్ లైన్స్. అంతేకాకుండా అశోకుడు 84,000 స్తూపాలు కట్టించాడు అని చెప్పదు. స్తూపం ఏంటంటే ఏమో ఆఫ్ డోమ్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద రిలిక్స్ ఆఫ్ బుద్ధ అండ్ బుద్ధిస్ట్ మాంక్స్, బుద్ధ అండ్ బుద్ధిస్ట్ మాంక్స్. ఇందులో అవుట్ ఆఫ్ 84,000 సాంచి స్తూప, సాంచి స్తూప అనేది ప్రముఖమైనది, పేరెన్నిక గన్నది అని చెప్పడం జరిగింది. అంటే 84,000 స్తూపాలు కడితే ఈ పాయింట్ రాకపోతే రాసుకోండి అమ్మా. లాస్ట్లో 84,000 స్తూపాస్ అశోకుడు కన్స్ట్రక్ట్ చేశాడు అని చెప్పడం జరిగినమ్మా. ఈ బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయి. పర్టికులర్గా చెప్పాలంటే దివ్యవదన చెప్తుంది. సో ఇందులో ఇంకా మరి మనం నెక్స్ట్ లెవెల్ అంటే అత్యున్నత శిల్పకళా కౌశల్యం మనం ఇందులో సాంచి స్తూపంలో చూడొచ్చు అని చెప్పడం జరిగింది. అయితే మనకి ఈ మౌర్యుల కళ ఏదైతే ఉందో మనం ప్రిలిమ్స్లో చాలా చదువుకున్నామా. పిల్లర్స్, కొన్ని పిల్లర్స్ పైన ఎలిఫెంట్, కొన్ని పిల్లర్స్ పైన మనకేంటమ్మా ఎద్దు, ఇట్లాంటి కొన్ని పిల్లర్స్ పైన సింహం, కూర్చున్న సింహం ఇట్లా. కానీ మనం ఇక్కడ అత్యున్నతది మనం చెప్పుకున్నాం ఏంటి, 4 స్టాండింగ్ అండ్ రోరింగ్ లైన్స్. ఇకపోతే మనం ఇక్కడికి వచ్చినట్టయితే, కిందకు వచ్చినట్టయితే సో చాలామంది ఏమంటారంటే మౌర్యుల శిల్పకళపై గ్రీకుల ప్రభావం ఉంది అంటారమ్మా, గ్రీకుల ప్రభావం ఉంది అంటారు. అయితే ఒకవేళ గ్రీకుల ప్రభావం ఉంటే అది బహుశా అలంకరణ పైన ఉండొచ్చు, శిల్పకళ అలంకరణ పైన ఉంటుంది, శిల్పకళ అలంకరణ పైన ఉంటుంది. అయితే మనం మునిపెన్నడూ చూడని విధంగా అంటే మౌర్యుల కాలంకు ముందు చూడని విధంగా మౌర్యుల కాలంలో శిల్పకళ వైభవం సంతరించింది అని మనం చెప్పొచ్చమ్మా. ఇది మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్గా రాయాలి. ఎనీ డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.